హలో స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి మనం కంటిన్యూటీలో చూడండి ద ఫాలోవింగ్ ఫంక్షన్ ఫర్ కంటిన్యూటీ అంటాడు. ఇక్కడ నీకు లిమిటింగ్ పాయింట్ ఇవ్వలేదు. ఫస్ట్ ప్రాబ్లమ్స్కి అయితే లిమిటింగ్ పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ నీకు లిమిటింగ్ పాయింట్ ఇవ్వలేదు. కాబట్టి ఎప్పుడైతే నీకు లిమిటింగ్ పాయింట్ ఇవ్వలేదే అప్పుడు నువ్వు ఏమనుకోవాలంటే బాగా గుర్తుపెట్టుకో. లిమిటింగ్ పాయింట్ అంటే ఇంతకుముందు ప్రాబ్లం ఏం చేసినాడు, x is equal 0 at x is equal to -3 at x is equal to 5 అని ఇచ్చాడు నీకు. ఇక్కడ లిమిటింగ్ పాయింట్ ఇవ్వలేదమ్మా. అంటే లిమిటింగ్ పాయింట్ ఇవ్వలేదు అంటే లిమిటింగ్ పాయింట్ నువ్వే తీసుకుంటావు. ఎలా తీసుకుంటావు అంటే చూడమ్మా, లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అనుకుంటావు. ఆర్ అనేది రియల్ నెంబర్ కాబట్టి ఏ బదులు ఏం తీసుకోవచ్చు, 1, 2, 3, 4 ఆర్తో ఏ నెంబర్ వేస్తాను. ఎనీ పాయింట్ ఆన్ ద నీకు ఇక్కడ టూ ఫంక్షన్స్ అంటే ఫస్ట్ మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం, రెండో తీసుకుంటాము లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇది 5 వచ్చింది అనుకో, ఇది 5 వచ్చింది అనుకో, రెండు ఈక్వల్ అయ్యింది అనుకో, ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ అట్ ఎవరీ పాయింట్ అని అంటారు. అంటే ఎవరీ పాయింట్, ఎందుకంటే ఏ అనేది రియల్ నెంబర్ కాబట్టి ఏ బదులు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ రెండు ఈక్వల్ అయితే ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ అంటే ఎవరీ పాయింట్. ఏ పాయింట్ దగ్గర అయినా ఫంక్షన్ అనేది కంటిన్యూటీ అవుతుంది అని గుర్తుపెట్టుకో. లిమిటింగ్ పాయింట్ ఇవ్వకుంటే ఇది అడిగితే నీకు 1 మార్క్ అడుగుతాడు అంతే, అంతకన్నా ఏమడవాడు. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం చేద్దామా. ఫస్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఏం చదివాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 ఇచ్చినాడు. లిమిటింగ్ పాయింట్ ఇలా కాబట్టి లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అనుకుంటాం. ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఎక్స్ ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే ఎఫ్ ఆఫ్ అంటే ఏ అంటే ఏంది, ఏ అంటే ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, 1, 2, 3, 4, 5 ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి మనం ఏ వేసుకోం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ వస్తావు ఏ మైనస్ ఎక్స్ మైనస్ 5 ఏ మైనస్ 5 అంటే ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది ఏ మైనస్ 5. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తీసుకుంటామమ్మా, లిమిట్ ఎక్స్టెన్స్ టు లిమిటింగ్ పాయింట్ ఏనే కాబట్టి ఏ తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది ఎక్స్ మైనస్ 5. ఇప్పుడు లిమిట్ అప్లై చేసినప్పుడు మళ్ళీ లిమిట్ రాయకూడదు. ఎక్స్ప్రెషన్ వస్తావు ఏ మైనస్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఏమొచ్చింది ఏ మైనస్ 5, లిమిట్ ఎక్స్టెన్స్ ఏమొచ్చింది ఏ మైనస్ 5. కాబట్టి రెండు ఈక్వల్ అయినాయి. కాబట్టి రెండు ఈక్వల్ అయితే ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. ఏం రాస్తావు, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ రాసుకో. ఇది ఏంటి, ఇది ఇక్కడ ఎఫ్ ఆఫ్ రాసుకో, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చుకోండి ఏమొచ్చింది ఎక్స్ మైనస్ 5. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ ఆర్ కంటిన్యూస్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఎక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కంటిన్యూటీ అయింది ఆర్ కంటిన్యూషన్ అయింది. మనకు ఇక్కడ ఏ అనేది ఏ బిలాంగ్స్ టు ఆర్ ఉంటాం కాబట్టి ఏ బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి ఎవరీ పాయింట్ రాస్తాను. ఎవరీ పాయింట్ ఈ ఒక్క స్టెప్ రాస్తాను. ఏం లేదు, ఇంతకుముందు లిమిటింగ్ పాయింట్ ఇచ్చినప్పుడు లిమిటింగ్ పాయింట్ వాడు ఇచ్చినాడు కూడా తీసుకున్నాను. ఇక్కడ లిమిటింగ్ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి లిమిటింగ్ పాయింట్ ఇవ్వకుండా ఉంటాను ఏ బిలాంగ్స్ టు ఆర్ ఉంటాం. అంతే, నోట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ చూడమ్మా, సిక్స్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ అయిపోయింది, సిక్స్త్. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/x మైనస్ 5 ఇచ్చినాడు, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 5. ఏమని అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చుకోవాలి. మనం ఏమనుకుంటున్నాం, లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ ఏమనుకోవాలి. ఎక్స్ ప్లేస్ ఏం రాస్తావు ఏ రాస్తావు అంటే ఎఫ్ ఆఫ్ ఏ 1/x మైనస్ అంటే ఏ మైనస్ 5 అంటే ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది 1/a మైనస్ 5 వచ్చింది. ఇప్పుడు ఏం కావాలా, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు లిమిటింగ్ పాయింట్ ఏమి ఇస్తున్నాం ఏ ఇస్తున్నాం ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది మా 1/x మైనస్ 5. లిమిట్ అప్లై చేస్తున్నాం, లిమిట్ అప్లై చేస్తుంటే ఎక్స్ ప్లేస్ నెంబర్ వస్తావు ఏ 1/a మైనస్ 5. ఇక్కడ 1/a మైనస్ ఏ 1/a మైనస్. కాబట్టి మనం రాస్తాం ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమొచ్చింది 1/x మైనస్ ఏ. కాబట్టి ఏం రాస్తాం, ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్
ఎవ్రీ పాయింట్ అండ్ డొమైన్ అని రాసుకోవచ్చు. ఇది ఎంత సింపుల్ చూడండి, ఏం లేదు, అక్కడ పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు, అంతే అమ్మా. నోట్ చేసుకో. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ 1 మార్క్ అడగచ్చు అంతే, ఒకసారి అట్లా ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది నాకు. నెక్స్ట్ వచ్చేటి 4 మార్క్స్ ఉంటారు. నెక్స్ట్ మార్క్ సైన్ దూరం చూడండి, f of x is equal to x square minus 25 by x plus 5 అంటున్నాడు. మనం ఏమనుకుంటాం, లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్, రియల్ నెంబర్ కాబట్టి వాడు కంటిన్యూస్ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి ఏ అనేది కంటిన్యూటీ అనుకున్నాం కాబట్టి ఏ తీసుకుంటాం. ఇది చూసినప్పుడు నీకు చూడడం ఎలా రాసుకొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 రాసుకోవచ్చు 5 స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 5. మళ్ళీ ఇది చూసినప్పుడు ఎలా ఉంది మా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ ఉందా, ఇదంతా ఏ స్క్వేర్ అనుకో మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫామ్ ఏంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్, అదే రాయమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్, ఏ అంటే ఎంతమ్మా ఎక్స్, బి అంటే ఎంతమ్మా 5 కాబట్టి ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 బై కింద ఎక్స్ ప్లస్ 5 వచ్చింది, ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ ప్లస్ 5 క్యాన్సల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా ఎక్స్ మైనస్ 5, ఎఫ్ ఆఫ్ ఎక్స్. కానీ మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 వచ్చింది, ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 వచ్చింది. కానీ మనం లిమిట్ అప్లై చేయాలి కదా, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనము లాస్ట్ ఏం రాసుకుంటే ఇక్కడ లిమిట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ రిమూవ్, కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏం రాస్తావు, ఎక్స్ ప్లస్ ఏం రాస్తావు ఏ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5, ఎక్స్ అంటే ఏంటమ్మా ఏ మైనస్ 5. సార్ ఇలా ఎందుకు చేస్తున్నావు, మనం సింప్లిఫై చేసిన తర్వాతనే మనము ఎప్పుడైనా సరే ప్రాబ్లం సింప్లిఫై చేసిన తర్వాత లిమిట్ అప్లై అమ్మా. ఇక్కడ మనకు సింప్లిఫై చేయడానికి సోర్సెస్ ఉంది, నువ్వు డైరెక్ట్ ఇక్కడ సార్ నేను ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పెడతా అంటే కాదు, ఎందుకంటే మనకి కదా 25 అనేది 5 స్క్వేర్ వస్తుంది, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అప్పుడు ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ ప్లస్ 5 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత దీన్ని లిమిట్ అప్లై చేయాలి. ఎప్పటికైనా సరే ఇచ్చిన ప్రాబ్లం నుండి మనం ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే దాన్ని మనం ఏమైనా సింప్లిఫై చేయొచ్చా, సింప్లిఫై చేసిన తర్వాత లిమిట్ అప్లై చేయాలి. ఇంతకుముందు ప్రాబ్లంకి నీకు సింప్లిఫై చేయలేదు, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ దీని ఏమైనా రాస్తావా, ఏం రాయవు, కాబట్టి డైరెక్ట్ అప్లై చేసినాం, దీన్ని ఏం చేయడానికి లేదు, డైరెక్ట్ లిమిట్ అప్లై చేసినాం. కానీ ఇక్కడ ఈ ప్రాబ్లంని మనం సింప్లిఫై చేయాలి కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్లోకి చేంజ్ చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేంజ్ చేసినాక మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 అంటే ఫంక్షన్ ఏ ఫామ్లో వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 ఫామ్లో వచ్చింది. ఇప్పుడు ఫంక్షన్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లిమిటింగ్ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి లిమిటింగ్ పాయింట్ ఏం తీసుకున్నాము, ఏ బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నాం, అంటే ఎక్స్ప్రెషన్ రాసినాము ఏ రాసినాం, అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఏ మైనస్ 5 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకోటి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇంకోటి ఉంది కదా, ఇది ఫస్ట్ వన్ అంటే సెకండ్ వన్ ఏమొస్తుంది మనకు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా ఎక్స్ మైనస్ 5, లిమిట్ అప్లై చేస్తున్నాం, లిమిట్ అప్లై చేస్తున్నాం అంటే మళ్ళీ లిమిట్ రాయాలి, అంటే ఎక్స్ ప్లస్ రాస్తాం ఏ మైనస్ 5, ఏ మైనస్, ఇక్కడ ఏమొచ్చింది ఏ మైనస్ 5, ఇంకోటి ఏమవుతుంది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమొచ్చింది మా ఏ మైనస్ 5. ఇంకోటి ద ఫంక్షన్ f of x is continuous at every point, అంతే చూడు, సింపుల్. నోట్ చేసుకో, 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఒకసారి. నెక్స్ట్ చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చెప్పేటప్పుడు కొంచెం ఒక చిన్న నోట్ ఉంది, నోట్ చూసుకున్నాం చూడమ్మా. నోట్ మోడెక్స్ ఉంది మా, ఈ మోడెక్స్ మనము 2 కేసెస్లో తీసుకుంటాం. ఒక కేసులో ఏమో మైనస్ ఎక్స్ అని, ఒక కేసులో ప్లస్ ఎక్స్ తీసుకుంటాం. గుర్తుపెట్టుకోమ్మా, మోడెక్స్ అని మీకు ఆల్రెడీ ఉంటాయి, ఎక్స్ అనేది మాడ్ రిమూవ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని తీసుకుంటాం. ఎక్స్ రిమూవ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని వస్తుంది. ఇక్కడ మనకు మోడ్ ఎక్స్ 2 కేసులు తీసుకుంటాం, ఒక కేసు ఏమో మైనస్ ఎక్స్, ఇంకో కేసు ఏమో ప్లస్ ఎక్స్. మైనస్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 అవుతుంది, ప్లస్ ఎక్స్ తీసుకున్నప్పుడు
ఈ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఈ రెండు గుర్తుపెట్టుకో. మోడ్ ఎక్స్ తీసుకున్నప్పుడు 2 కేసెస్ వస్తుంది. అంటే మైనస్ ఎక్స్ తీసుకోవచ్చు, ప్లస్ ఎక్స్ తీసుకున్నప్పుడు. మైనస్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 అవుతుంది, ప్లస్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ అవుతుంది. అంటే 0 కన్నా ఎక్స్ వాల్యూ పెద్దది. అదే మైనస్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు ప్రాబ్లం వెళ్ళింది. నాకు ఏది ప్రాబ్లం ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మా ఎక్స్ మైనస్ 5 ఇచ్చాడు. ఇదంతా ఎక్స్ అనుకో, మాడ్ ఎక్స్. అప్పుడు దీన్ని 2 కేసెస్లో తీసుకోవచ్చు, అంతేనా? 2 కేసెస్. ఫస్ట్కి ఏమి తీసుకో, మైనస్ ఎక్స్ మైనస్ 5. రెండో కేసులో తీసుకోవచ్చు ఈ ఎక్స్ ప్లస్ 5, అంతేనా? 2 కేసెస్ తీసుకోవచ్చు. ఇదే సేమ్, ఇదంతా ఎక్స్ అనుకో, మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎక్స్ లెస్ దాన్ 0 అవుతుంది. ఇది ఏమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ 0. అప్పుడు 2 ఫంక్షన్స్ అవుతుంది మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే మనకి ఇచ్చింది దీన్ని 2 ఫంక్షన్స్ రాసుకుంటాం. 2 ఫంక్షన్స్ రాసుకుంటూనే వస్తుంది. ఎందుకు, మాడ్ ఎక్స్ అనేది ఒకసారి పాజిటివ్ వాల్యూ తీసుకుంటాము, ఒకసారి నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకో, ఫంక్షన్ రాయాలి కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ ఏం రాస్తాం అంటే దీన్ని చూడమ్మా, దీన్ని ఏం రాసుకోవచ్చు మనము, మైనస్ ఎక్స్ మైనస్ 5 ఉంది అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, మైనస్ ఎక్స్ మైనస్ ప్లస్ ఎక్స్. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే మైనస్ ఎక్స్ ప్లస్ 5. అంటే ఎక్స్ వాల్యూ 5 కన్నా తక్కువ, 5 కన్నా తక్కువ కాబట్టి ఇట్లా వస్తుంది. రెండోది ఎక్స్ ప్లస్ 5, ఎక్స్ ప్లస్ 4. ఎక్స్ వాల్యూ 5 కన్నా ఎక్కువ, అంటే 5 గ్రేటర్ దాన్ 5 ఆర్ ఈక్వల్ టు. ఇది ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ ఇవ్వలేదు, ఫంక్షన్ మనం రాబట్టుకోవాలా. గుర్తుపెట్టుకో, ఫంక్షన్ ఇక్కడ ఇవ్వలేదు, ఫంక్షన్ మనం రాబట్టుకోవాలి. అంటే ఏం చేసుకోవాలి, ఫస్ట్ నీకు ఇది రావాలా. మాడ్ ఎక్స్ అనేది ఒకసారి మైనస్ ఎక్స్ తీసుకుంటావు, ఒకసారి ప్లస్ ఎక్స్ తీసుకుంటావు. మైనస్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 అవుతుంది, ప్లస్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. కాబట్టి ఇది మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ మల్టిప్లై చేసినప్పుడు మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్, అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 5. అంటే ఎక్స్ వాల్యూ 5 కన్నా తక్కువ, లెస్ దాన్. ఎక్స్ వాల్యూ 5 కన్నా ఎక్కువ. ఇప్పుడు మనము ఎఫ్ ఆఫ్ ఏ చేయొచ్చు, ఎఫ్ ఆఫ్ బి చేయొచ్చు. చూడమ్మా, ఇక్కడ మనము ఏ తీసుకోవడం లేదు. చూడండి, ఇంతకుముందు ప్రాబ్లంకు లిమిట్ తీసుకుంటాం, ఏ బిలాంగ్స్ టు ఆర్ అన్నాం. కానీ ఇక్కడ లిమిటింగ్ పాయింట్ మనకు 5 వచ్చింది. మీకు చెప్పే కదా, గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ ఈక్వల్ టు వస్తే ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ చేస్తాము. ఇక్కడ నీకు ఆల్రెడీ లిమిటింగ్ పాయింట్ వచ్చింది కాబట్టి నువ్వు డైరెక్ట్ చేస్తావు అంతే. ఓకేనా, లిమిటింగ్ పాయింట్ వచ్చింది కాబట్టి నువ్వు డైరెక్ట్ చేస్తావు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ వేస్తావు. ఓకేనా, గుర్తుపెట్టుకో. నేను ఈ ప్రాబ్లం చెప్పాను, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ చేస్తాము. ఇవి లేనప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ చేయమని చెప్పాను. కాబట్టి ఫస్ట్ ప్రీవియస్ వీడియో చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక వీడియో చేసినాక ఇంకో వీడియోకి ఒక 2 రోజులు గ్యాప్ వస్తుందమ్మా. దానివల్ల కొంచెం లేట్ కావచ్చు. ఎందుకంటే నేను వర్క్లో ఉంటాం కాబట్టి, కొంచెం వర్క్ చేస్తుంటాం కాబట్టి, మేము కూడా ప్రైవేట్ జాబ్ చేస్తుంటాం కాబట్టి అక్కడ చేసుకుంటూ ఇక్కడ క్లాసులు చెప్పాలా. దానికోసం కొంచెం లేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దాని లేదు. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకో. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫంక్షన్ తీసుకుంటాం. మనకు ఫస్ట్ తీసుకో మైనస్ ఎక్స్ ప్లస్ 5. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వస్తాం 5, అంటే ఎక్స్ ప్లస్ లో మైనస్ 5 ప్లస్ 5 మైనస్ 5 0. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది మా 0 వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది నీకు 0 వచ్చింది. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 వచ్చింది. అట్లా కాకుండా నువ్వు కన్ఫ్యూజ్ అంటే డైరెక్ట్ మనకు చూడము, ఇక్కడ మనకు లిమిటింగ్ పాయింట్ ఏమి ఇచ్చాడు రాసుకో. కన్ఫ్యూజ్ కాకుండా అంటే నేను ఎందుకు ఇలా లిమిటింగ్ పాయింట్ ఎక్స్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు 5 ఇచ్చాడు. 5 వాడి 11 తీసుకున్నాం. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ లిమిటింగ్ పాయింట్ ఏమొచ్చింది మా 5 వచ్చింది. పాజిటివ్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో పాజిటివ్ వాల్యూ ఏముంది నీకు, ఇది ఉంది. కాబట్టి ఈ ఎక్స్ నీకు లిమిటింగ్ పాయింట్ ఏమొచ్చింది చూడు, ఒక నిమిషం, ఎక్స్ మైనస్ 5. ఓకే, చూడమ్మా, మనకు ఎక్స్ మైనస్ 5 కదా, ఈడ మైనస్ వస్తుంది, మర్చిపోయినాము ఎక్స్ మైనస్ 5. ఎందుకంటే ఎక్స్ మైనస్ 5 అన్నప్పుడు ఇది వచ్చింది. ఇక్కడ మనకు ఎక్స్ మైనస్ 5 మనకి ఇచ్చింది ఎక్స్ అండ్ ఎక్స్ మైనస్ 5 కదా. ఓకేనా, ఇది ఒకటి ఇది ఒకటి. ఇప్పుడు మనకు లిమిటింగ్ పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం వేసుకుంటావు, ఎక్స్ మైనస్ 5 తీసుకుంటావు. ఎక్స్ ప్లస్ వేసుకుంటావు 5 తీసుకుంటావు. అంటే ఎఫ్ ఆఫ్ 5 ఇజ్ ఈక్వల్ టు 5 మైనస్ 5 ప్లస్ 5 మైనస్ 5 0. ఇది 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తీసుకోవాలా. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే చెప్పాను, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే లిమిట్
ఎక్స్టెండ్స్ టు ఏ అంటే ఏంది లిమిటింగ్ పాయింట్ 5, ఏ మైనస్ అంటే 5 మైనస్ ఏ, 5 మైనస్ అంటే ఏంది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎప్పుడైనా సరే నెగిటివ్ లో ఉంటాయి, నెగిటివ్ లో ఉంది అనుకోవాలి అంతే, కానీ లేవుటే అవ్వలేదు. అంటే ఎక్స్ వాల్యూ 5 కన్నా తక్కువ ఉండాలమ్మా. ఈ 2 ఫంక్షన్ లో ఎక్స్ వాల్యూ 5 కన్నా తక్కువ ఉండేది ఇదే కదా, కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 5 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత 5. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. మైనస్ ఎక్స్ ప్లస్ 5 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 5 మైనస్ ఉన్నావు, ఎక్స్ ప్లస్ లో -5 రాయకూడదమ్మా, 5నే రాయాలా. ఎందుకు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే మనం ఏం చెప్పాము, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్ అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుందని చెప్పాను. ఎందుకు, జస్ట్ ఐడెంటిఫై కోసము. డాక్టర్ వైట్ డ్రెస్ వేస్తాడు, రైల్వే వాళ్ళు వేరే కలర్ వేస్తారు, తర్వాత డ్రైవర్స్ పింక్ వేస్తారు, పింక్ కాదమ్మా కాకి కలర్ వేస్తారు, అంటే జస్ట్ ఐడెంటిఫై కోసం. ఇక్కడ కూడా అంతే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే మైనస్ ఉంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ప్లస్ ఉంటుంది, జస్ట్ ఐడెంటిఫై కోసం మాత్రమే మైనస్ ప్లస్, అంతే తప్ప నువ్వు ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 5 మైనస్ అంటే ఎక్స్ ప్లస్ లో 5 మైనస్ రాకూడదు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్ ఏ మైనస్ అంటే మైనస్ ఉంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏ ప్లస్ ఉంటుంది, అంతే. దానికి అంతే తప్ప నువ్వు ఇక్కడ మైనస్ ఉందని ఎక్స్ ప్లస్ లో 5 మైనస్ రాయకూడదు, గుర్తుపెట్టుకో. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ జస్ట్ ఐడెంటిఫై కోసం మనం రాసేది, ఓకేనా. ఇప్పుడు చూడు, లిమిట్ అంటే 5 అసలు అంటే 5 ప్లస్ 5 మైనస్ 5 0. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది 0 వచ్చింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ అంటే మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అంటే లిమిట్ 5 ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ 5 కన్నా తక్కువ ఎక్కువ ఉండాలా, ఎక్స్ వాల్యూ 5 కన్నా ఉంటే ఇదే కదా, అంటే ఎక్స్ మైనస్ 5 అంటే ఎక్స్ వాల్యూ ఎంత మా 5 ఈక్వల్ టు 0, అంటే ఇది 0 వచ్చింది, ఇది 0 వచ్చింది, 0 కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, 0 ఈక్వల్ టు 0 కాబట్టి ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ పాయింట్. అంతే గుర్తుపెట్టుకోమా, అంతగానే ఏం లేదు. ఎందుకంటే ఇట్లా ఇచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ చెప్పాలి. ఒక 2 సార్లు చూడండి, ఈజీగా ప్రాక్టీస్ చేసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటండి ఈ ప్రాబ్లమ్, ఇంకో 2 ప్రాబ్లమ్ చెప్తాను, ఈ మెథడ్ అర్థం అవుతుంది, ఒకసారి నోట్ చేసుకోండి. చూడమ్మా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ ప్రాబ్లం చూడండి, ఈజ్ ద ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 5 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1, కంటిన్యూషన్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఇచ్చాడు మా, లిమిటింగ్ పాయింట్ వాడు ఇచ్చాడు, లిమిటింగ్ పాయింట్ ఇచ్చినాడు 3 ఇచ్చాడు, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 దగ్గర, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 దగ్గర కనపడుతున్నాడు. గుర్తుపెట్టుకో, మీకు ఒకటి గుర్తు చెప్పాను, ఇట్లా గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంటే ఖచ్చితంగా లిమిటింగ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చేయాలా. ఫస్ట్ ప్రాబ్లం చూడు, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చిన ఫంక్షన్ ఇది, ఫస్ట్ చూడు ఈ ప్రాబ్లం. ఫస్ట్ ఏం చేస్తామంటే గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 1, 5 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేయాలా, రైట్ హ్యాండ్ లిమిట్ చేయాలా, ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేయాలా, రైట్ హ్యాండ్ లిమిట్ కూడా చేయాలా. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంది ఎఫ్ ఆఫ్ ఏ, 3 ఫంక్షన్స్ ఈక్వల్ అయితే ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. ఫస్ట్ స్టార్ట్ చెప్పాము మీకు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేసినప్పుడు 5 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ ఇప్పుడు 5 వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 5 వచ్చింది. ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. ఎప్పుడు ఈ 3 చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3 జంప్ చేసినప్పుడు 3 ఈక్వల్ అయితే ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. ఎప్పుడు చేయాలా, గ్రేటర్ దాన్ లెస్ దాన్ వచ్చినప్పుడు మాత్రమే చేయాలి, గుర్తుపెట్టుకోమా, ఓకేనా. ఇలా గ్రేటర్ దాన్ లెస్ దాన్ వచ్చినప్పుడు చేయాలి. ఇంకోటి ఇక్కడ చూడు, మనం లిమిటింగ్ పాయింట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ కేసులో ఏమి ఇచ్చాడు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. అంటే ఇక్కడ 3 కనుక్కోవాలి, ఏ 3 కనుక్కోవాలా, ఎఫ్ ఆఫ్ ఏ కనుక్కోవాలా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలా, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఇచ్చాడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు, ఇక్కడ అంతే, ఇక్కడ 3 కనుక్కోవాలి, ఏంది ఎఫ్ ఆఫ్ ఏ, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు
2 ఇచ్చాడు. ఇక్కడ అంతే, ఇక్కడ 3 ఎఫ్ ఆఫ్ ఏ లెఫ్ట్ హ్యాండ్ రైట్. అంటే ఒక్కొక్క కేసు దగ్గర 3 కనుక్కోవాలి. ఇలా గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇచ్చినప్పుడు. ఓకేనా? ఒక్కొక్కటి చెప్తాను, నీట్గా ఏంటంటే అయిపోతుంది. ఇట్లాంటివే మనకు ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తారు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పేటప్పుడు చెప్పాను, ఇలా గ్రేటర్ దాన్ లెస్ దాన్ వచ్చినప్పుడు మీకు ముక్కు గుర్తు పెట్టుకో అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేదమ్మా. ఏం చెప్పాను, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఉంటే స్మాల్ నెంబర్, ఇక్కడ ఉంటే బిగ్ నెంబర్. ఇలా ఉందనుకో, ఇక్కడ ఉండే నెంబర్ స్మాల్, ఇదేంది బిగ్. ఇది గుర్తు పెట్టుకుంటే అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు చూడు, ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఈ ఎక్స్ అనే వాల్యూ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 అన్నాడు. అంటే ఎక్స్ అనే వాల్యూ ఇలా ఉంది, ఇలా ఉండంటే ఇదేంది స్మాల్, ఇదేంది బిగ్. అది గుర్తుపెట్టుకో, స్మాల్ బిగ్. కాబట్టి ఎక్స్ అనే వాల్యూ ఇక్కడ 2 కేసెస్ ఉంది. ఎక్స్ అనే వాల్యూ ఒకటి కన్నా తక్కువ, లెస్ దాన్ 1, ఒకటి ఈక్వల్, ఎక్స్ ఈక్వల్ టు 1, ఇది ఒక కేసు. ఇక్కడ చూడు ఇలా ఉంది, ఇలా ఉందంటే ఇది బిగ్ నెంబరు, ఇది స్మాల్ నెంబర్, ఎక్స్ కన్నా ఒకటి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనకు లిమిటింగ్ పాయింట్ ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఫస్ట్ లిమిటింగ్ పాయింట్ చేద్దాం. లిమిటింగ్ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర 3 కనుక్కోవాలి. ఏది ఎఫ్ ఆఫ్ ఏ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ఫంక్షన్ చూడుకో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏది తీసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ 0 అనుకుంటాం. కాబట్టి ఎక్స్ ఈక్వల్ 0 అన్నప్పుడు గుర్తుపెట్టుకోమ్మా, ఎక్స్ ఈక్వల్ 0 అన్నప్పుడు అంటే ఎక్స్ వాల్యూ 0కు ఈక్వల్ ఉన్నా 0 కన్నా తక్కువ ఉన్నా. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 కన్నా ఎక్కువ 0 కన్నా తక్కువ అంటున్నాడు కాబట్టి 0 కన్నా ఎక్కువ 0 కన్నా తక్కువ అంటున్నాడు కాబట్టి చూడమ్మా, అంటున్నాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 తీసుకో. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎక్స్ వాల్యూ ఎక్కడ లేదు కాబట్టి 0 అవుతుంది, ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటున్నా. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అంటే ఏంది మా లిమిట్ పాయింట్ ఏ మైనస్ అంటున్నాడు. అంటే 0 మైనస్ అంటే 0 మైనస్ అంటే ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ ఉండాలా తీసుకోవాలా. ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ అంటే మనకి ఇక్కడ 0 కన్నా తక్కువ అనేది ఏది, అసలు 0 అనే లిమిటింగ్ పాయింట్ లేదు. కాబట్టి నువ్వు వేసుకుంటే ఏదో ఒకటి ఎక్స్ తీసుకో. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ 0 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 0 వస్తే 0 అవుతుంది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ తీసుకో. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ 0 ప్లస్ అంటే లిమిటింగ్ పాయింట్ 0 లేదు, ఇక్కడ నీకు ఇక్కడ 0 లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇది 0 ఇది 0 0 ఇది కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 minus f of x is equal to limit extends to 0 plus equal to f of 0. The function is continuity. The function is continuity. ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి. ఇప్పుడు నీకు క్లియర్ అర్థమవుతుంది. ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు లిమిటింగ్ పాయింట్ తీసుకున్నావు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకో. లిమిటింగ్ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 చూడమ్మా. ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ చూడు, ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటావు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ప్రెషన్ 1 రాసు. అంటే ఎక్స్ అనే 1 అనేది ఎక్స్ ఈక్వల్ కావాలి. నీకు చెప్పా ఇక్కడ ఎక్స్ అనేది ఎక్స్ ఈక్వల్, ఎక్స్ కన్నా తక్కువ. కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 ఈక్వల్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 1 రాస్తే పోతుంది 1 ఈక్వల్ టు 1. ఎఫ్ ఆఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ అంటే లిమిట్ పాయింట్ 1 మైనస్. ఇక్కడ గుర్తుపెట్టుకో, అంటే ఎక్స్ వాల్యూ 1 కన్నా లెస్ ఉండాలి. ఎక్స్ వాల్యూ 1 కన్నా లెస్ అనేది ఈ 2 కేసులో చూడు. ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 కన్నా గ్రేటర్, ఇక్కడ లెస్ ఈక్వల్. కాబట్టి ఎక్స్ వాల్యూ 1 కన్నా లెస్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది ఎక్స్ అవుతుంది. ఎక్స్ ప్లస్ అంటే ఇప్పుడు లిమిట్ అప్లై అంటే లిమిట్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 1 రాస్తాం. ఏం రాస్తాం 1 రాస్తాం. ఈడ 1 వచ్చింది, ఈడ వచ్చింది. ఇంకా రైట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏ ప్లస్ అంటే ఏంది, లిమిటింగ్ పాయింట్ అనేది 1 కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ 1 కన్నా గ్రేటర్ ఉండాలి. ఎక్స్ వాల్యూ 1 కన్నా గ్రేటర్ ఉండాలి. అంటే ఎక్స్ కన్నా 1 కన్నా గ్రేటర్ అంటే ఇది ఎక్స్ కి లెస్ దాన్ 1. 1 కన్నా గ్రేటర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 5 అవుతుంది. 5 నువ్వు లిమిటింగ్ పాయింట్ అప్లై చేయాలంటే ఇది ఎక్స్ టర్మ్ ఉండాలి. ఎక్స్ టర్మ్ ఉందా లేదు కాబట్టి ఏమవుతుంది 5. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఏమొచ్చింది 1 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చింది 1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చింది 5 వచ్చింది. కాబట్టి కంటిన్యూటీ ఫంక్షన్ ఏమవుతుంది, కంటిన్యూ అవుతుంది, డిస్కంటిన్యూ అవుతుంది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ ఏ. చూడమ్మా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది 1 వచ్చింది, ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది 5 వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏమొచ్చింది 1 వచ్చింది, ఈక్వల్ అయిందా, ఈక్వల్. కాబట్టి నాట్ ఈక్వల్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూషన్ కాదు, డిస్కంటిన్యూషన్. అనేది అన్నాడు డిస్కంటిన్యూటీ. ఓకేనా, కంటిన్యూటీ కాదు, ద ఫంక్షన్ ఈస్ డిస్కంటిన్యూటీ. ఫైవ్ వచ్చింది 1 వచ్చింది, డిస్కంటిన్యూ. లేదంటే నువ్వు సింపుల్గా ఏం రాస్తావు అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్, ద ఫంక్షన్ discontinuity or discontinuous at f of x. ఈక్వల్ అయితే ఈక్వల్ రాస్తావు, ఈక్వల్ కాబట్టి రాస్తావు. ఓకేనా, మనం లిమిటింగ్ పాయింట్ x ఈక్వల్ 1 అయిపోయింది, ఇంకోటి చేయాలి కదా, ఇంకోటి x ఈక్వల్ 2 అని, అది కూడా చేద్దాం, నోట్ చేసుకో. చూడమ్మా, ఒక్కసారి కన్ఫ్యూజ్ కాకుండా లిమిటింగ్ పాయింట్ 0, 1 అయిపోయింది, 2 దగ్గర కేస్ 3 బాగా గుర్తుపెట్టుకో. లిమిటింగ్ పాయింట్ x is equal to 2. ఫస్ట్ ఏం తీసుకోవాలా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ is equal to అనేది తీసుకోవాలా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది, కానీ ఎక్స్ ప్లస్ 2 తీసుకుంటావు, కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 తీసుకుంటావు. 2 అంటే ఎక్స్కు ఈక్వల్ కావాలి, ఎక్స్ కన్నా తక్కువ ఉండాలి, 2 అంటున్నాడు. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకో, ఎఫ్ ఆఫ్ 2 అంటే మైనస్ లేదు, పాయింట్ ఉంది, కాబట్టి ఎక్స్ అనే వాల్యూ 2కి ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ అంటే ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ 1 కన్నా తక్కువ, ఎక్స్ అనే వాల్యూ ఎక్కువ కానీ 2 తక్కువ, కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 5 అవుతుంది. ఓకేనా, అంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలా, కానీ మనకి ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉందా, లేదు, డైరెక్ట్ 5 ఉంది కాబట్టి 5 రాస్తాం. గుర్తుపెట్టుకో, మనకి ఎక్స్ టర్మ్ ఉంటేనే మనము ఖచ్చితంగా ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, ఎక్స్ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తాము. కానీ మనకి ఇక్కడ ఎక్స్ టర్మ్ ఏం లేదు, ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి డైరెక్ట్ 5 ఉంది కాబట్టి డైరెక్ట్ 5 రాస్తాం, అంతేనా. ఓకేనా, నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చూడు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఒకవేళ నీకు ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేసినా ఒకటి, చేయకుండా ఒకటమ్మా. నువ్వు ఖచ్చితంగా చేయాలని లేదు, ఖచ్చితంగా రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మాత్రం చేయాలి. ఎందుకంటే మనం ఎక్స్ టర్మ్ ఉంటేనే చేస్తాం కదా, ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి డైరెక్ట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటే 2 మైనస్, అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉండాలి, 2 కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలమ్మా, 2 కన్నా. అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉన్నప్పుడు తీసుకునే ఫంక్షన్ అనేది చూడాలి. ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉండాలమ్మా. 2 కన్నా తక్కువ అంటే ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ 1 కన్నా, ఇక్కడ 1కి ఈక్వల్ 1 కన్నా తక్కువ, మనకు 2 కన్నా తక్కువ అంటున్నాడు. 2 కన్నా తక్కువ అంటే ఇదే తీసుకుంది, ఎక్స్ తీసుకో. అప్పుడు ఎక్స్ వాల్యూస్లో లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది, 2 వస్తుంది, అంటే 2 వచ్చింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకున్నాం. రైట్ హ్యాండ్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ అంటే 2 ప్లస్, అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా ఎక్కువ ఉండాలి. 2 కన్నా ఎక్కువ అంటే ఎక్స్ వాల్యూ 1 కన్నా ఎక్కువ, 1 కన్నా ఎక్కువ అంటే ఎంతమ్మా, 2, 3, 5 ఎంత తీసుకో. 1 కన్నా ఎక్కువ అంటే అది 2 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, కాబట్టి ఎక్స్ తీసుకుంటాం, 5 తీసుకుంటాం. 5 అంటే లిమిట్ అప్లై చేయాలా, లిమిట్ అప్లై అంటే ఎక్స్ టర్మ్ ఉందా, లేదు, కాబట్టి ఇది ఏమొచ్చింది 5 వచ్చింది, ఇదేమో 5 వచ్చింది, అదేమో ఒక నిమిషం అమ్మా, ఇది 5 వచ్చినప్పుడు ఇది కూడా చూడమ్మా, 2 మైనస్ అంటే 2 కన్నా తక్కువ ఉండాలి. 2 కన్నా తక్కువ ఉండేది ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 5 వస్తుంది, ఇది అంతే, ఇది 5. అప్పుడు నీకు ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 5 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 2 ఈక్వల్ కాబట్టి ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ continuous. F of x is continuous at x is equal to 2. At x is equal to 2. 2 వద్ద x is your friend. ఎందుకంటే ఇక్కడ లిమిటింగ్ పాయింట్ 0 తీసుకున్నాం, 1 తీసుకున్నాం, 2 తీసుకున్నాం, ఈ 2 క్లియర్ అయిపోయింది. నీకు ప్రాబ్లం నీట్గా క్లియర్ కావాలంటే
ఈ 2 ప్రాబ్లం చెప్తాను, నీకు క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే లిమిటింగ్ పాయింట్ తీసుకున్నప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, మైనస్ అంటే ఏంది, ప్లస్ అనేది అనేది. ఆ 2 ప్రాబ్లం చేస్తాను చూడమ్మా, నీకు ఇంకా నీట్ క్లియర్ అయిపోతుంది. చూడమ్మా, ఈ ప్రాబ్లము ఖచ్చితంగా నీకు ఇంట్రెస్ట్గా జస్ట్ కొంచెం విను, ఖచ్చితంగా నీకు ప్రాబ్లం అర్థమవుతుంది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని అర్థం. ఇచ్చిన ఫంక్షన్ ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడు క్లియర్ గా 2x + 3 if x less than or equal to 2x - 3 if x greater than 2. ఇది ఫంక్షన్ ఇచ్చింది. ఇక్కడ లిమిటింగ్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే 2 ఇచ్చినాడు. కాబట్టి లిమిటింగ్ పాయింట్ x = 2. లిమిటింగ్ పాయింట్ x = 2. చూడమ్మా, ఇప్పుడు మనము ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ప్రెస్ ఏం రాయాలా, 2 రాయాలా. ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 అనే వాల్యూ ఇక్కడ -2 ఉంటే 2 కన్నా తక్కువ తీసుకోవాలా. 2 ఉంటే +2 కంటే 2 కన్నా ఎక్కువ తీసుకోవాలి. 2 ఉంటే ఈక్వల్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకో, -2 ఉంటే 2 కన్నా తక్కువ. 2 కన్నా తక్కువ అంటే ఏంటి, -9.1, -9.8, -0.2 అలా తీసుకోవచ్చు. 2 కన్నా ఎక్కువ అంటే 3, 2 కన్నా ఎక్కువ అంటే 3, 4, 5. 2 తీసుకోకూడదు. 2 కన్నా ఎక్కువ అన్నప్పుడు 3, 4. ఈక్వల్ అన్నప్పుడు 2నే తీసుకోవాలా. 2 కన్నా ఎక్కువ తీసుకోవాలి. చూడు, మైనస్ అన్నప్పుడు -2 అంటే -2 కన్నా తక్కువ తీసుకోవాలా. 2 ప్లస్ అంటే 2 తీసుకోకూడదు. 2 కన్నా ఎక్కువ తీసుకోవాలా. ఈక్వల్ 2 అంటే 2 తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 ఇచ్చినాడు. అంటే ఎఫ్ వాల్యూ 2కి ఈక్వల్ అంటున్నాడు. ఈ 2 చూడండి, ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఎక్స్ అనే వాల్యూ 2 కన్నా తక్కువ ఒక కేసు, ఎక్స్ అనే వాల్యూ 2 కన్నా ఎక్కువ అంటే ఈక్వల్ ఉంది కదా, ఎక్స్ = 2. ఇప్పుడు మనకి x = 2 అంటున్నాడు. x = 2 అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు 2x + 3, 2x + రాస్తామా, 2 + 3 అంటే 2 + 2 4, 4 + 3 అంటే ఎంత, 7. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ వచ్చింది మా, 7 వచ్చింది. బాగా గుర్తుపెట్టుకో, ఈ ప్రాబ్లం చేస్తే నీకు క్లియర్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంది, లిమిట్ x → a - f ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ x → a - a అంటే లిమిట్ పాయింట్ ఏమవుతుంది, 2. కాబట్టి 2 మైనస్ అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉండాలి. ఇదే గుర్తుపెట్టుకో, ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉండాలా. ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ అంటే ఈ 2 కేసులు చూడు, షార్ప్ ఉంటే స్మాల్, ఇది ఉంటే బిగ్. కాబట్టి ఎక్స్ వాల్యూ 2 కన్నా గ్రేటర్, కాబట్టి ఈ ఫంక్షన్ కాదు. ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ అంటే x <= అంటే ఒక కేసులో ఎక్స్ ఈక్వల్ అవుతుంది, ఇంకో కేసులో 2 కన్నా తక్కువ. కాబట్టి ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది అవుతుంది 2x + 3. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు వేస్తావు 2x + 3. లిమిట్ అప్లై చేయాలంటే ఇది ఎక్స్ ప్లస్ లో 2 రాస్తావు, 2 మైనస్ రాయవు. అప్పుడు 2 ఎక్స్ ప్లస్ రాస్తావు, 2 + 3, 2 2 4 + 3 7 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 వచ్చింది, ఇది ఎఫ్ ఆఫ్ 7 వచ్చింది. ఇంకా రైట్ హ్యాండ్ లిమిట్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ మీకు క్లియర్ అయిపోతుంది. రైట్ హ్యాండ్ లిమిట్ వేస్తాము, లిమిట్ x → a + f ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ x → a+ అంటే లిమిట్ పాయింట్ 2 ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ 2 కన్నా ఎక్కువ. ఆల్రెడీ మనకి ఈ కేసు ఇది ఉండేది ఇది. కాబట్టి x > 2 ఎందుకు, షార్ప్ ఉంటే స్మాల్, ఇలా ఉంటే బిగ్. కాబట్టి ఎక్స్ వాల్యూ 2 కన్నా ఎక్కువ కాబట్టి అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది అవుతుంది 2x - 3. అప్పుడు x ప్లస్ రాస్తావు 2 - 3, 2 2 4 - ఏమొచ్చింది మా 1 వచ్చింది. ఒకటి 7 వచ్చింది, ఇంకోటి 7 వచ్చింది, ఒకటి 2 వచ్చింది. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయినా కాలే. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఎందుకు, ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 7 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చింది, ఈక్వల్ అయినా ఈక్వల్. కాబట్టి ఫంక్షన్ ఏమవుతుంది, డిస్కంటిన్యూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకో, ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిస్కంటిన్యూస్ అట్ x = 2. ఎందుకు ఈక్వల్ కాలే, ఈడేమో 7 వచ్చింది, ఈడ 7 వచ్చింది, ఈడేమో వచ్చింది, ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమంటే 1 వచ్చింది. కాబట్టి ఈక్వల్ కాలే, ద ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూ. గుర్తుపెట్టుకో, లిమిటింగ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది ఇచ్చాడు, లిమిటింగ్ పాయింట్ 2 ఇచ్చాడు, కాబట్టి లిమిటింగ్ పాయింట్ 2 తీసుకున్నావు. తర్వాత ఈక్వల్, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నావు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నావు.
లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంది, ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉండాలి. ఈ రెండిట్లో ఏ కేసు చూసుకోవాలి. కేసు ఒకటి కనుక్కుంటే ఒకటి, 2 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తుంది. 2 కన్నా ఎక్కువ అంటే ఇది అవుతుంది. అంతే సింపుల్. ఇట్లా 3 ఇచ్చినప్పుడు ఒకటి కన్ఫ్యూజ్. ఓకేనా, నోట్ చేసుకో. లాస్ట్ ఈ ప్రాబ్లం చెప్తే అయిపోతుంది. ఈ ప్రాబ్లం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను mod x plus 3 if x less than or equal to minus 3, minus 2x if minus 3 less than x less than 3, 6x plus 2 if x greater than or equal to 3. సో లిమిటింగ్ పాయింట్ ఏదంటే -3 కాబట్టి లిమిటింగ్ పాయింట్ ఏమవుతుందంటే x is equal to -3, x is equal to 3. ఈ రెండు తీసుకుంటాం లిమిటింగ్ పాయింట్. గుర్తుపెట్టుకో, ఇక్కడ గుర్తుపెట్టుకో, ఎక్స్ అనే వాల్యూ 3 కన్నా తక్కువ, 3కి ఈక్వల్, లెస్ దాన్ ఈక్వల్. ఇక్కడ చూడమ్మా, ఎక్స్ అనే వాల్యూ -3 కన్నా ఎక్కువ, +3 కన్నా తక్కువ. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 3, ఎక్స్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 కేసెస్. ఫస్ట్ చూడు, లిమిటింగ్ పాయింట్ తీసుకున్నాం అంటే లిమిటింగ్ పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు -3 తీసుకున్నాం. -3 అంటే ఎఫ్ ఆఫ్ -3, ఎఫ్ ఆఫ్ -3 అంటే ఎక్స్ వాల్యూ 3 కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ 3 కన్నా తక్కువ అంటే ఇదే కదా మా ఫంక్షన్. ఎక్స్ లెస్ దాన్ 3 అంటే ఎక్స్ వాల్యూ -3 కన్నా తక్కువ, 3 కన్నా తక్కువ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది. కాబట్టి mod x plus 3 అంటే mod x అంటే -3 plus 3. నీకు mod అనేది నెట్ వాల్యూ తీసుకోదా, 3 plus 3 6. ఓకేనా. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటే మనం ఏం తీసుకోవాలి, లిమిట్ -3 అంటే ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ వాల్యూ -3 కన్నా తక్కువ ఉండాలి. -3 కన్నా తక్కువ అన్నప్పుడు ఇదే కదా ఫంక్షన్. ఎక్స్ వాల్యూ -3 కన్నా ఎక్కువ, +3 కన్నా తక్కువ. మనకు -3 కన్నా తక్కువ అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇదే అవుతుంది. కాబట్టి mod x plus 3, ఎక్స్ ప్లస్ రాస్తామా -3 + 3. mod అనేది నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి, పాజిటివ్ వాల్యూ 3 + 3 ఏమవుతుంది 6 అవుతుంది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇక్కడ a మైనస్ అప్పుడు 3 ప్లస్ అంటున్నాడు. అంటే ఎక్స్ వాల్యూ 3 కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ 3 కన్నా ఎక్కువ అంటే ఇక్కడ -3 కన్నా ఎక్కువ, ప్లస్ కన్నా ఎక్కువ ఇది కాదు. ఎక్స్ కన్నా ఎక్కువ అంటే ఎక్స్ వాల్యూ 3 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే 6x ప్లస్, ఒక్క నిమిషం మనం లిమిటింగ్ పాయింట్ వేసుకుంటాం -3 కూడా అంతే -3 రైట్ హ్యాండ్ లిమిట్ ప్లస్ తీసుకుంటాం కానీ -3 అన్నావు. ఒక్క నిమిషం లిమిటింగ్ పాయింట్ 6 రైట్ హ్యాండ్ లిమిట్ 3 ప్లస్. చూడమ్మా -3 చూడ చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ వాల్యూ ఉండాలా, లిమిటింగ్ పాయింట్ -3 అంటే -3 ప్లస్ అంటాడు. అంటే ఎక్స్ వాల్యూ -3 కన్నా ఎక్కువ ఉండాలి. -3 కన్నా ఎక్కువ ఉండేది ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, బాగా గుర్తుపెట్టు, కన్ఫ్యూజ్ కావద్దమ్మా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటున్నా అంటే ఏ అంటే లిమిట్ పాయింట్ -3 అంటే ఎక్స్ వాల్యూ 3 కన్నా తక్కువ ఉండాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ ఏ ప్లస్ అంటే లిమిటింగ్ పాయింట్ -3 కానీ ఏంది ప్లస్ అంటున్నా అంటే -3 కన్నా ఎక్కువ ఉండాలి. ఏది ఎక్స్ వాల్యూ -3 కన్నా ఎక్కువ ఉండేది ఇదే కదా. కాబట్టి -2 × x. ఓకేనా. అప్పుడు -2 ఎక్స్ వాల్యూ ఏమైందమ్మా 3 2 = 6 3 2 = 6. ఓకేనా. 3 2 = 6. చూడమ్మా ఇక్కడ కనెక్ట్ అవుతుందమ్మా -3x. సరేమ్మా చూడమ్మా, ఇక్కడ -2 ఎక్స్ వాల్యూ -3 -3 6. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 ఉంది. ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. అప్పుడు ఏం సాగు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు a ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ a అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 6. కాబట్టి ద ఫంక్షన్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు -3. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు +3 తీసుకున్నాం. ఎందుకంటే మనం లిమిటింగ్ పాయింట్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ లిమిటింగ్ పాయింట్ ఏమి ఇచ్చాడు
-3 +3. ఇప్పుడు -3 చేస్తే అయిపోతుంది. సేమ్ అదే -3 చేస్తే. మా కన్ఫ్యూజ్ కాకూడదు. మా లెఫ్ట్ హ్యాండ్ అన్నప్పుడు -3, రైట్ హ్యాండ్ అన్నప్పుడు ప్లస్ అంతే. ఆ గ్రేటర్ దాన్ లెస్ దాన్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, లిమిటింగ్ పాయింట్ x = 3 తీసుకో. -3 అయిపోయింది. అంటే f(3) అంటే x వాల్యూ 3 కన్నా ఎక్కువ 3కి ఈక్వల్ ఉన్నాడు. ఇక్కడ మైనస్ మైనస్ ఈ రెండు తీసుకో, ప్లస్ ఈక్వల్ కాబట్టి ఇది f(x) అంటే 6x + 2 అంటే x ప్లస్ రావు 6, x ప్లస్ రాస్తావు 3 + 2 అంటే 6 3 18 + 2 అంటే వచ్చింది మా 20. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ x → a మైనస్ f(x) లిమిట్ x → a మైనస్ a అంటే 3 లిమిట్ -3 మైనస్ అంటే x వాల్యూ 3 కన్నా తక్కువ ఉండాలి. x వాల్యూ 3 కన్నా తక్కువ అన్నప్పుడు చూడమ్మా, x వాల్యూ -3 కాదు 3 కన్నా తక్కువ ఉంటాడు. -3 కన్నా ఎక్కువ, +3 కన్నా తక్కువ కాబట్టి f(x) అవుతుంది -2x. ఓకేనా? -2x. చూడమ్మా, అప్పుడు x = అన్నప్పుడు ఓకేమ్మా -2x. -2x ప్లస్ అంటే 3 2 -6. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ లిమిట్ x → a + f(x) అంటే లిమిట్ x → a ప్లస్ అంటే 3 మా 3 అంటే x వాల్యూ 3 కన్నా ఎక్కువ, x వాల్యూ 3 కంటే ఇదే కదా 6x + 2 x ప్లస్ అంటే లిమిట్ అప్లై అంటే x ప్లస్ 3 + 2 అంటే 18 + 2 అంటే 20. ఇక్కడ ఏమో 20 వచ్చింది, ఇక్కడ 20 వచ్చింది, ఇక్కడ ఏమో వచ్చింది 6. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. కాబట్టి ద ఫంక్షన్ డిస్కంటిన్యూయస్ at x = 3 at x = 3 డిస్కంటిన్యూ. గుర్తుపెట్టుకో, ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఒకసారి చూసుకోండి. మళ్ళీ క్లాస్ అయిపోయినాక మళ్ళీ ఒక్కసారి మీకు గ్రేటర్ దాన్ లెస్ దాన్, ఎందుకంటే చాలా మంది గ్రేటర్ దాన్ లెస్ దాన్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అది ఒక్కటే ఒక 2 ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంది. ఇది అయిపోయింది. ఈ కంటిన్యూస్ ఖచ్చితంగా ఒక 5 క్లాసెస్ అయిపోతే ఒకసారి నోట్ చేసుకోండి.